హలో అండి, వెల్కమ్ టు సులతాస్ కిచెన్ అండి. ఈరోజు సులతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డిలీషియస్ రెసిపీ ఏంటంటే సపోటా హల్వా అండి. చాలా హెల్తీగా ఉంటుంది, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండవు. మూడే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. మనకు శివరాత్రి వచ్చేస్తుంది కదండి. శివరాత్రికి మనం సాఫ్ట్ ఫుడ్ తినాల్సి ఉంటుంది. అలాగే నైవేద్యంగా కూడా మనం చాలా సాఫ్ట్ ఫుడ్ పెడుతూ ఉంటాము. ఇలా సపోటాతో చేసిన హల్వాని చేసామంటే చక్కగా మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఉపవాసంలో ఉన్న వాళ్ళు కూడా మనకి ఈవినింగ్ టైంలో ఇలా హల్వాని తినేమంటే చక్కగా ఎనర్జీ కూడా వస్తూ ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన సులతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా ఇక్కడ 4-5 సపోటాలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకొని మనం దీనిలో ఉన్న మధ్యలో పాటను తీసేసి మధ్యలో ఉన్న గుజ్జుని మొత్తం ఇలా స్పూన్తో తీసుకోవాలండి. ఇలా స్పూన్తో తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఎటువంటి మలినాలు కూడా రాకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట సపోటా. ఈ మధ్యలో పాటను తీసేసుకొని దీన్ని స్పూన్తో ఇలా అంతా తీసి గుజ్జును రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 5-6 సపోటాలకి మనకు ఒక 1/2 కప్పు వరకు గుజ్జు వస్తుందండి. దీన్ని మొత్తం చక్కగా స్పూన్తోనే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఉండలు లేకుండా స్మాష్ చేసి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హల్వా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిపోయినాక దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. కాజు, కిస్మిస్, బాదం ఏవైనా సరే వేసుకొని వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని తీసుకొని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యిని యాడ్ చేసుకొని దీనిలో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ అండి, ఉప్మా చేస్తాం కదా, ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఒక 1/2 కప్పు మాత్రమే వేసుకొని దీన్ని చక్కగా మనము సిమ్లోనే పెట్టేసుకొని లైట్గా బ్రౌన్ కలర్కి వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా సపోటా గుజ్జు, ఆ గుజ్జును మొత్తము ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు రవ్వకి 1/2 కప్పు వరకు గుజ్జు రెడీ అవుతుందండి. ఒక 1/2 కప్పు రవ్వకి 1/2 కప్పు గుజ్జు వేసుకున్నామంటే సరిపోతుంది. ఈ సపోటా గుజ్జు మొత్తం ఒక 1/2 కప్పు వరకు వేసుకొని పచ్చిదనం అంతా పోయే వరకు ఇలా కలుపుకుంటూ దీన్నంతా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న దీంట్లోనే మనం స్వీట్నెస్కి బెల్లంని యాడ్ చేస్తున్నామండి. బెల్లం అయితే హెల్తీగా ఉంటుంది. ఇందులో ఒక 1/2 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోండి. 1/2 కప్పు వరకు బెల్లంని ఒక బౌల్లోనికి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకొని స్టవ్ పైన పెట్టి కరిగించుకోవాలి. దీన్ని ఇలా కరిగించుకున్నామంటే మలినాలన్నీ లేకుండా ఉంటుందన్నమాట. 1 మినిట్లో ఇదంతా మెల్ట్ అయిపోతుంది. ఇలా కరిగిపోయిన బెల్లంని ఒక స్ట్రైనర్ సహాయంతో మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ సపోటా గుజ్జులోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ సహాయంతో ఈ బెల్లం వాటర్ని మొత్తము సపోటా గుజ్జులోనికి యాడ్ చేసుకొని ఈ రవ్వ మరియు సపోటా గుజ్జు మొత్తం బెల్లం వాటర్తో కలిసేట్టుగా ఉంచే చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బెల్లం వాటర్ని పీల్చుకొని ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇలా పొడి పొడి అయిన టైంలో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కాజు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఇలాచీ పౌడరు, వెనిలా ఎసెన్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా దీంట్లో 1 కప్పు వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు మిల్క్ని యాడ్ చేసుకొని ఈ మిల్క్లో కలుపుకుంటూ 1 నిమిషం పాటు దీన్ని ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే చక్కగా రవ్వ ఇదంతా మనకి చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా అంతా కలుపుకున్నామంటే చక్కగా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. హల్వా మొత్తం ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయినప్పుడు మనకి హల్వా రెడీ అయినట్టు. అప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని మొత్తం కూడా మనం ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం మనకి సపోటా హల్వా ఈజీగా రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ శివరాత్రికి మీరు కూడా ఈ విధంగా సపోటాతో హల్వాని తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో హెల్తీ కూడా. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.